బబులోను దేశములో నివాసివగు సీయోను, అక్కడి నుండి తప్పించుకొని పో. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మవుతారు. అప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. సంతోషంగా ఉండి పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుతారు. నేను మీ మధ్య నివాసము చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకుంటాడు. యెరూషలేమునే ఆయన ఇంకా కోరుకుంటాడు. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వస్తున్నాడు. ఆయన సన్నిధిలో మౌనులై ఉండండి. ప్రియశ్రోతలు, వింటున్నారా? దేవుని పిలుపు ఇది. సీయోను, పారిపోయి రా, బబులోను నుండి రా అని ప్రభువు పిలుస్తున్నాడు. ఇక ఒక్క నిమిషం కూడా బబులోనులో ఉండొద్దు. 70 సంవత్సరాల గడువు తీరింది, వచ్చేయండి అంటున్నాడు దేవుడు. ఎందుకని? బబులోను పతనమైపోతోంది, కుప్పకూలిపోతోంది, బబులోను పడిపోతోంది అని దేవుడు అన్నాడంటే ఇక మీరక్కడ ఉండకూడదు. కొమ్ములు, లోహకారులు దర్శనంలో ఇంతకు ముందు కనిపించాడు. మొదటి కొమ్ము బబులోను, ఈ కొమ్మును విరగ్గొట్టే లోహకారుడు మాదీయ పారసీక రాజు. ఈ పారసీక రాజు వచ్చి బబులోనుకు శృంగభంగం చేస్తాడు, అనగా బబులోను కొమ్ము విరగ్గొడతాడు. మాదీయ పారసీకం గొప్ప రాజ్యశక్తిగా రూపొందుతుంది. తానే తిరిగి కొమ్మై దేవుని ప్రజలను వేధిస్తుంది. అప్పుడు ఈ కొమ్మును విరగ్గొట్టే లోహకారుణ్ణి దేవుడు లేపుతాడు. అదే గ్రీసు సామ్రాజ్యం. గ్రీకు రాజ్యం గర్విస్తుంది, అతిశయిస్తుంది. అందులో నుంచి యాంటియోకస్ ఎపిఫనెస్ అనే అధిపతి వస్తాడు. మహా అలెగ్జాండరు రాజ్యం విచ్ఛిన్నమైతే అందులో నుంచి వచ్చినవాడే యాంటియోకస్ ఎపిఫనెస్. ఈ అధిపతి ఇశ్రాయేలును నానా బాధలు పెట్టాడు. అప్పుడు దేవుడు మరో లోహకారుణ్ణి లేపుతాడు. ఈ లోహకారుడే రోము. రోము వచ్చి గ్రీకు అధికారాన్ని అంతమొందించింది. రోమా ప్రభుత్వం ఉచ్ఛదశలో ఉండగా దీనిని కూలద్రోసే లోహకారుడెవరు? రోమా ప్రభుత్వం కూలిపోయిందని చరిత్ర చెబుతోంది. కాని ప్రవచనం అంటోంది, రోమా అంతరించలేదు, అది తిరిగి వస్తుంది, లేస్తుంది. కడవరి దినాలలో రోము లేచి వస్తుంది. ఈ రోమును కూలద్రోయగల లోహకారుడు ఎవరు అంటారా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. లోహకారుడే వడ్రంగి, వడ్రంగే స్వర్ణకారుడు. యేసు ప్రభువుకు నజరేతు వడ్రంగి అని పేరు కూడా ఉంది. ఈయనే కొలనూలు పట్టుకొని కొలతలు తీసుకునే నిర్మాత. ఈయన వస్తాడు, అంత్యక్రీస్తును అంతమొందిస్తాడు. అంత్యక్రీస్తును, అతని రాజ్యాన్ని అంతమొందించి ఘన విజయం సాధించేవాడు మెస్సీయా, ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు ప్రభు ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. స్వతంత్ర రాజ్యం, మన రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం. శ్రోతలు, ఈ దార్శనిక సందేశం ఇదే. యేసు రాజ్యం వర్ధిల్లాలి, అంత్యక్రీస్తు రాజ్యం నశించాలి. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు నన్ను ఘనపరిచి మిమ్ములను దోచుకున్న అన్యజనుల దగ్గరికి నన్ను పంపాడు. ఈ మాటలంటున్నది యేసుక్రీస్తే. ఇశ్రాయేలును దోచుకున్న ప్రజల సంగతి యేసుక్రీస్తే చూచుకుంటాడు. ఎవరైనా మిమ్ములను ముట్టితే యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే. కంటి పాప కనుగుడ్డు అనగా మీరు యెహోవాకు అతి ప్రియులు. మిమ్ములను కంటి రెప్పల్లాగా ఆయన కాపాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కంటి పాపలాంటివారు, కనుగుడ్డు లాంటివారు. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 10వ వచనం.
ఇశ్రాయేలును దెబ్బతీయాలంటే అది దేవునికి తగిలిన దెబ్బ అవుతుంది. పౌలు క్రైస్తవులను హింసించి క్రీస్తును హింసించిన వాడయ్యాడు. రాజ్యాలు కూలిపోతాయి. బాధితులైన దేవుని ప్రజలదే పైచేయి అవుతుంది. దేవుడంటున్నాడు, నేను నా చేతిని వారి మీద ఆడిస్తాను. వారు తాము హింసించిన వారికే దోపుడు సొమ్మవుతారు. దేవుని ప్రజలకు శత్రువులున్నారా? ఆ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఆయన వారి మీద చెయ్యి ఆడిస్తాడు. పగ తీర్చుకోవడం మన పని కాదు, ఆయన పని. శత్రువులారా, మీకు దాసులైన వారే మీకు యజమానులవుతారు, జాగ్రత్త అని చెయ్యి ఆడిస్తూ ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. అప్పుడు మీరు తెలుసుకుంటారు, దేవుడే నన్ను పంపాడు. 10వ వచనంలో గొప్ప ప్రవచనమున్నది. సీయోను నివాసులారా, ఇదే యెహోవా వాక్కు. నేను వస్తాను, మీ మధ్యనే ఉంటాను, నివసిస్తాను. సంతోషించండి, పాటలు పాడతారా? పాడండి, గానప్రతిగానాలు చెయ్యండి. సీయోను కుమారి సంతోషించు. సీయోను కుమారి అంటే పాలస్తీనా దేశం, మరే దేశము కాదు. చరిత్రలో నుండి పాఠాలు నేర్చుకోవచ్చు గాని భూగోళ శాస్త్రంలో నుంచి ఆధ్యాత్మీకరించేదేముంది? జకర్యా దర్శనం చూచాడు. దర్శనమే జకర్యాను చూచింది. దేవుని దర్శనమే మన దర్శనం. దేవుడు నిద్రపోడు. మనం మేలుకొని ఉన్నప్పుడే ఆయన దార్శనిక సందేశాలను మనతో మాట్లాడతాడు. ప్రవచనం మానవుని ఇచ్ఛను బట్టి కలిగింది కాదు. బైబిలులోని సంకేతాలు కాదు, ఆ సంకేతాలు సూచించే సత్యం మనకు ముఖ్యం. దేవుని వాక్యాన్ని పరిశోధించి సంకేతము వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించాలి, దాన్ని జీవించాలి, బోధించాలి, ప్రకటించాలి. సీయోను అనేది భౌగోళిక ప్రదేశం. ఇశ్రాయేలు దేశంలోని సీయోను. సీయోను కుమారి అని సంబోధిస్తున్నాడు. అనగా ప్రత్యేకించి ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలే. దేవుడంటున్నాడు, నేను మీ మధ్యనే నివసిస్తాను. దేవుడు చెప్పిన చోటనే ఆ ప్రజల మధ్యనే నివసిస్తాడు. సీయోను కుమారి అంటే అక్షరాల ఇశ్రాయేలే. ఆ సమయంలో అన్యజనులనేకులు దేవుణ్ణి హత్తుకుంటారు. వారు దేవుని ప్రజలవుతారు. వారి మధ్యనే దేవుని నివాసం ఉంటుంది. పవిత్ర భూమిపై యూదాను దేవుడు స్వతంత్రించుకుంటాడు. యెరూషలేము పట్ల ఆయనకు కోరిక ఎక్కువ. ఆ రోజున ఇశ్రాయేలీయులే కాదు, అన్యజనులనేకులు దేవుణ్ణి హత్తుకుంటారు, దేవుని ప్రజలవుతారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసముంచి దేవుణ్ణి ఆధ్యాత్మికంగా అనుభవిస్తారు. ఇశ్రాయేలు లేక యూదా అందరూ దేవుని స్వాస్థ్యమవుతారు. అన్యులెందరూ వచ్చినా దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలను మరువడు, తప్పక నెరవేరుస్తాడు. జకర్యా ఈ వాస్తవాన్ని వారి దృష్టికి తెస్తున్నాడు. ఇశ్రాయేలు, కంగారు పడకు, నీవు దేవుని స్వాస్థ్యం. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుడు ఎంతో విశ్వసనీయుడు. యూదా నాకు స్వాస్థ్యం, ప్రతిష్ఠిత భూమి, ప్రతిష్ఠిత దేశం. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు, ఆ భూమిపై ఆయన అడుగిడినప్పుడు అది ప్రతిష్ఠిత భూమి అవుతుంది. అప్పుడు యెరూషలేమును కోరుకుంటాడు, తన కోరికను వ్యక్తం చేస్తాడు. అప్పుడది 1000 ఏండ్ల పరిపాలనలో కేంద్ర పట్టణమవుతుంది, రాజధాని నగరమవుతుంది. ఇప్పుడు కాదు, అప్పుడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్లుతుంది. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెడదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు.
మనము ఆయన త్రోవలలో నడుద్దాము అని చెప్పుకుంటారు. ఈ ప్రవచనాలన్నీ 1000 ఏండ్ల పరిపాలన వైపే చూపుతాయి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వస్తున్నాడు. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. శ్రోతలు, ఆ రోజున భూలోకమంతా మౌనం వహిస్తుంది. ఈ రోజున అంతటా వాక్ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజున మౌన స్వాతంత్ర్యం అందరికీ ఉంటుంది. వాక్ స్వాతంత్ర్యం కాదది. దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నప్పుడు అందరి నోళ్లు మూగబోతాయి. 1000 ఏండ్ల పాలనలో ప్రభు ప్రత్యక్షంగా తన ప్రజల మధ్య తన ప్రతిష్ఠాలయంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. జకర్యా ఈ మాటలంటూ ఉంటే ఆ ప్రజలకు ఎంతో ఆదరణ కలిగింది. ఈ మాటలు మనక్కూడా ఎంతో ఆదరణ గొలుపుతాయి. మనలో ప్రతి ఒక్కరిని గురించి దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. దేవుని చిత్తం నాలో నీలో నెరవేరుతూ ఉంది. తన చిత్తాన్ని, తన అభీష్టాన్ని మనలో నెరవేర్చటమే దేవునికి ఆనందం. ఈ విషయంలో మనము దేవునితో సహకరించాలి. పరలోకమందు నెరవేరినట్లే, దేవా, నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అని మనం ప్రార్థించాలి. దేవుడు నడుస్తున్న దిశలోనే మనము నడవాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 1000 ఏండ్ల పాలనా కాలం ప్రవక్తల హృదయాలను పరవశింపచేసే అంశం. సీయోను కుమారి, నిన్ను బబిలోను చెర నుండి విడిపించాను. ఇప్పుడు ఉల్లసించు, ఆనందగీతాలు పాడు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలకు అదెంతో అతిశయాస్పదం. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం, నేను దూతను పంపుతున్నాను. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన కోపము రేపవద్దు, నా నామము ఆయనకున్నది. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, వారి యావద్బాధలో ఆయన బాధ నొందాడు, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఈ సన్నిధి దూత యేసుక్రీస్తే. ఆయన ఆలయంలో ఆయన స్వయంగా వచ్చి ఉన్నప్పుడే అది ప్రతిష్ఠిత ఆలయమవుతుంది. దేవుని కుమారుడు సశరీరుడై మొదటిసారి వచ్చాడు. ఈసారి మహిమలో రాబోతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని సరిపోల్చి చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముంటాడు. వారాయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆయన మహిమాంకురం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, రెండో రాకడలో మహిమ పరాకాష్ఠ, శేఖర బిందువు. రాబోయే 1000 ఏండ్ల ఏలుబడిలో అన్యులనేకులు ఆయన ప్రజలవుతారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 20-21 వచనాలు, జనములు, అనేక పట్టణముల నివాసులు ఇంకా వస్తారు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచడానికి వెదకటానికి పోదాము రండి అని చెప్పగా వారు మేము వస్తాము అంటారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యాకోబునందు జాలిపడతాడు, ఇంకా ఇశ్రాయేలును ఏర్పరచుకుంటాడు. వారిని స్వదేశములో నివసింపచేస్తాడు. పరదేశులు వారిని కలుసుకుంటారు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉంటారు. దేవుని రాజ్యభావన ఇశ్రాయేలుతో ఆరంభమై అన్యజనులు అన్వేషిస్తూ వచ్చి చేరటంతో విశ్వవ్యాప్తమవుతుంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారు అయిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు.
ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేస్తాయి. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేసేట్లు గంతులు వేస్తారు. 1000 పాలనలోని దేవుని సంఘంలో ఎంత ఆనందం, ఎంత ఉత్సాహం! ఆ రోజున మెస్సీయా రాజ్యంలో సకల జాతులు వచ్చి చేరతాయి. ఆనందించటమనేది దేవుని రాజ్య నియమం. ఆనందించే వారిలో దేవుని నిజాయితీ కనపడుతుంది. మనకు పరలోకమందు ఫలము అధికమవుతుందనే ఆనందం. దేవుని రాజ్యంలో ఉండి కూడా ఆనందించని వారి చిత్తశుద్ధి అనుమానాస్పదమే. యెషయా గ్రంథం 52 అధ్యాయం 9 వచనం, యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానం చెయ్యండి. యెహోవా తన జనులను ఆదరించాడు, యెరూషలేమును విమోచించాడు. సీయోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యి. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. శ్రోతలు, ఆనందించండి, ఆనందించండి. మరల చెబుతున్నాము, ఆనందించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.